ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? అమృత గడియలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. అవి వెళ్ళేలోపు నువ్వు రాలేదనుకో, నేనే వెళ్ళిపోతాను. నీకు కావాల్సిన కాంప్లిమెంట్ రాదు, తర్వాత నీ ఇష్టం. సార్ 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 ఏంటి ఏదో క్యాబ్ బుక్ చేసేస్తాను వెళ్ళిపోతాను దామ్ డిష్ కన్నా ఇంకా ఇక్కడే ఉన్నా? అంటే బుక్ చేశాను కానీ క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకు వెదవ నవ్వు? అందుకే ఎవరైనా లిఫ్ట్ ఇస్తానన్నప్పుడు తీసుకోవాలి. వచ్చెక్కు. పల్లవి చైన్ ఊడిపోయింది అనుకుంటా, చూడవా? చైన్ కరెక్ట్ గానే ఉంది. పల్లవి సైకిల్ ఎవరైనా వెనక గట్టిగా పట్టుకున్నారేమో చూడు. ఎవరు పట్టుకుంటారు? వెనకాల నేను కూర్చున్నాను. ఓహో, ఈ ఎఫెక్టా? తొక్కు. తొక్కుతున్నాను. అనవసరంగా కమిట్ అయినట్టున్నాను. ఏంటి ఇంత కష్టపడి తీసుకొస్తే థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఓకే, బయటికి వచ్చాక చెప్తాడనుకుంటా. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా ఇప్పుడు వచ్చావేంటి? అదే సార్, మీరే కదా సార్ అర్జెంటుగా రమ్మన్నారు. ఏవో అమృత గడియలు వెళ్ళేలోపే రావాలన్నారు కదా సార్. ఇంకో 2 నిమిషాలు ఆగి రావాల్సింది. అమృత గడియాలు వెళ్ళిపోయేవి, నేను కూడా వెళ్ళిపోయేవాడిని. సారీ సార్, అంటే దారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది సార్, అందుకే ఆలస్యం అయింది. ఓహో, అందుకేనా పరిగెత్తుకుంటూ వచ్చావు? అవును సార్, చాలా కష్టపడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నీలో నాకు నచ్చింది ఇదేనయ్యా. ఏదైనా పని చెప్తే చాలా సిన్సియర్గా చేస్తావు. థ్యాంక్ యూ సార్. కాబట్టే నీ ఆల్బమ్ సక్సెస్ అయింది. సో మా కంపెనీకి కూడా మంచి పేరు వచ్చింది, బాగా లాభాలు వచ్చాయి. అందుకే ఈ అమౌంట్ని నీకు కాంప్లిమెంట్గా ఇస్తున్నానయ్యా, తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఆల్బమ్ కూడా మనమే చేస్తున్నాం. త్వరలో అగ్రిమెంట్ చేసుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంజాయ్ ఎంజాయ్. సరే వెళ్ళు. ఒరే, మన కాంప్లిమెంట్ ఇచ్చారా? ఆల్బమ్ సక్సెస్ అయింది కదా. కంగ్రాచులేషన్, సూపర్ రా. ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇచ్చారా. నెక్స్ట్ ఆల్బమ్ కూడా మనతోనే అగ్రిమెంట్ చేస్తారని చెప్పారు. వచ్చే పార్టీ చేసుకుందాం. ఓకేరా. పల్లవి, మమ్మీ ఎంత డాన్స్ ప్రాక్టీస్ చేసినా కాంపిటీషన్ లో నేను ఓడిపోతానేమో అనిపిస్తుంది మమ్మీ. ఏంటి బేబీ, ఎందుకా భయం? కారణం ఏంటి? ఆ పల్లవి. ఆ పల్లవియా? అవును మమ్మీ, ఏం జరిగిందో నీకు తెలియదు కదా. లావుగా ఉంది ఆ పల్లవి, ఏం డాన్స్ చేస్తుంది అని అన్నావు. ఆ గుండమ్మ నేర్పిస్తే మాత్రం దానికి రావాలి కదా అన్నావు. వచ్చేసింది మమ్మీ, అది డాన్స్ నేర్చేసుకుంది. పల్లవి గుళ్ళో డాన్స్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు కాలేజ్ మొత్తం వైరల్ అవుతుంది. ఏమంటున్నావు బేబీ?
కంగ్రాచులేషన్స్ పల్లవి. థ్యాంక్ యూ. సింగింగ్ కాంపిటీషన్ లో లాగానే ఈ డాన్స్ కాంపిటీషన్ లో కూడా తను గెలిస్తే నేను అర్థమైంది బేబీ. ఈ కాంపిటీషన్లో నీకు ఓటమి ఎదురైతే నువ్వు తట్టుకోలేవని నాకు అర్థమైంది. నీకు ప్రామిస్ చేస్తున్నాను బేబీ. బయట ఆ పల్లవి ఎంత డాన్స్ చేసినా కాంపిటీషన్లో మాత్రం డాన్స్ చెయ్యదు, చెయ్యనివ్వను. నిజంగా నిజంగా బేబీ, నేను ప్రామిస్ చేశాను కదా. ఆ పల్లవిని డాన్స్ కాంపిటీషన్కి రాకుండా చేస్తాను. నువ్వు గెలవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఆ పల్లవిని ఏం చేయడానికైనా క్షణం కూడా ఆలోచించను. ఇట్స్ మై ప్రామిస్ బేబీ. యూ డోంట్ వరీ. నువ్వేం టెన్షన్ పడకు.